ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే అకాల వర్షం ఖమ్మం జిల్లా రైతాంగాన్ని కుదేలు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల కురిసినటువంటి భారీ వర్షానికి వరి మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటలను కాపాడుకునేందుకు విష ప్రయత్నాలు చేసినప్పటికీ అకాల వర్షం దాటికి తీవ్రంగా నష్టపోయారు. కళ్ళాల్లో ఆరబోసినటువంటి ధాన్యాన్ని కాపాడుకునేందుకు పట్టాలు కప్పాలని ప్రయత్నించినప్పటికీ భారీగా వచ్చినటువంటి వర్షంలో చాలా చోట్ల ధాన్యం కొట్టుకుపోవడం, వరి కంకులు ఇది కావడం జరిగింది. చేతికొచ్చినటువంటి పంట ధాన్యం వర్షం దాటికి కుదేలైపోయి నీట మునిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా పలు గ్రామాలలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో, అట్లాగే మహబూబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం మండలంలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కొంతకాలంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఇవాళ సుజాత నగర్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి 7 గ్రామ పంచాయతీల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. సుజాత నగర్ మండలానికి సంబంధించినటువంటి 7 గ్రామాలను కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం చేయొద్దను డిమాండ్ చేస్తూ ప్రజలు, ముఖ్యంగా ఉపాధి కూలీకి సంబంధించినటువంటి ఉపాధి కూలీ పనులు చేసుకునే వారంతా కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని, నిరసన ప్రదర్శన కొనసాగించారు. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపైన బైఠాయించి నిరసన తెలపడంతో ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. తమను కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కలపొద్దు, ఉపాధి హామీ పనులు రాకుండా పోతాయి, కార్పొరేషన్లు కలపడం వల్ల పన్నుల భారం పెరుగుతుంది తప్ప తమకు అదనంగా వచ్చేటువంటి ఉపయోగం లేదంటూ ఆ సుజాతనగర్ మండలానికి సంబంధించినటువంటి 7 గ్రామాల ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఇవాళ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపి ఈ 7 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. పొట్ట చేత పట్టుకుని ములుగు జిల్లాకు వలస వచ్చినటువంటి గిరిజన గొత్తెకోయ మైనర్ బాలికపైన అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బైరంగఢ్ గ్రామానికి చెందినటువంటి గొత్తెకోయల కుటుంబాలు వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామానికి మిర్చి పనులు కోసేందుకు వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్న నేపథ్యంలో ఆ గిరిజన మైనర్ బాలిక మీద కన్నేసినటువంటి రావెల్ల శేఖర్ అనేటువంటి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మైనర్ బాలిక ఒంటరిగా కనిపించిన సందర్భంలో సరుకులు కొనుక్కునేందుకు బెస్తగూడెం గ్రామానికి వెళ్ళిన సందర్భంలో అమ్మాయిని అటకాయించి బైక్ పైన నిర్మానుషమైనటువంటి అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టుగా బాలిక ఆరోపిస్తుంది. తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వెంకటాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి బెస్తగూడెం వచ్చారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. అట్లాగే పోలీసులతో కూడా మాట్లాడి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని విక్రమ్ మాండవి హామీ ఇచ్చారు.